హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్స్టిట్యూట్లో ఏ న్యూ బ్యాచెస్ కండక్ట్ చేయబోతున్నామో ఈ మంత్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మంత్ 5th నుంచి జిఎస్టీ ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా టాలీ ప్రైమ్ ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 2 కోర్సుల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో జిఎస్టీ ఆన్లైన్ క్లాసెస్ బ్యాచ్ అనేది 5th డిసెంబర్, ఈ మంత్ 5th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా టాలీ ప్రైమ్ నేర్చుకునే వాళ్ళకి టాలీ ప్రైమ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. 2 బ్యాచెస్ అవైలబిలిటీలో ఉంటాయి. సో మార్నింగ్ బ్యాచ్ 7 to 8 ఒకటి, ఈవినింగ్ 8 to 9 2 బ్యాచెస్ ఉన్నాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చండి. అదేవిధంగా ఈ టైమింగ్స్ కాకుండా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో కూడా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకొని నేర్చుకోవచ్చండి. అదేవిధంగా జిఎస్టీ ఆన్లైన్ క్లాసెస్లో ఏ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టాలీ ప్రైమ్లో ఏ సిలబస్ ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చాను కదా కాంటాక్ట్ నెంబరు, ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. జిఎస్టీ సిలబస్ వచ్చేటప్పటికి నార్మల్గా మనం ఎప్పుడు చెప్పుకున్న విధంగానే ఇంట్రడక్షన్ టు రిటర్న్స్ ఫైలింగ్ మొత్తం ఉంటుంది. వాట్ ఈస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి. సో ఈ జిఎస్టీ కోర్స్ మీరు నేర్చుకోవడం వల్ల మీ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఎక్కడైనా అకౌంటెంట్గా వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చండి. సో దీంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉండవు. నేను చెప్పిన విధంగానే మీకు వర్కింగ్లో ఎలా ఉంటుందో, ఎలా వర్క్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఈ విధంగానే వర్క్ చేసుకుంటే సరిపోద్ది. సో ఎటువంటి డౌట్ లేకుండా మీరు హ్యాపీగా వేరే తావున అకౌంటెంట్గా వర్క్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ క్లియర్గా ఉంటుందండి. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, జిఎస్టీ అకౌంట్స్ అనేవి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జిఎస్టీ అంటే ఏంటి, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగుంటుంది, టైప్స్ ఆఫ్ జిఎస్టీ, సో జిఎస్టీ స్లాబ్ రేట్స్ ఎలా ఉంటాయి, ఆర్సీఎం మెథడ్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డీలర్స్, జిఎస్టీలో ఎన్ని టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు, రెగ్యులర్ డీలర్ అంటే ఏంటి, కాంపోజిషన్ డీలర్ అంటే ఏంటి, అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే ఏంటి, కాంపోజిషన్ డీలర్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ రిటర్న్స్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఈవే బిల్ అంటే ఏంటి, హౌ టు ప్రిపేర్ ఈవే బిల్ అండ్ రూల్స్, ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, సో దాని రూల్స్ అనేవి మనం ఎలా యూజ్ చేసుకోవాలి, హౌ టు క్లైమ్ ఐటీసీ. నెక్స్ట్ మనము రిటర్న్స్, టోటల్ జిఎస్టీలో ఎన్ని రిటర్న్స్ ఉన్నాయి, రిటర్న్ ఫామ్స్ ఎన్ని ఉన్నాయి, సో మనం ఏ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3B అంటే ఏంటి, సో జిఎస్టీఆర్ 5, 6, 7, 8, 9, 10, సో ఆ రిటర్న్స్ ఫామ్స్ అంటే ఏంటి, ఎవరెవరు ఏ రిటర్న్స్ ఫైల్ చేయాలి, డ్యూ డేట్స్, పెనాల్టీసు, సో జిఎస్టీఆర్ 2A 2B అంటే ఏంటి, దేని నుంచి మనం ఐటీసీ తీసుకోవాలి. నెక్స్ట్ జిఎస్టీఆర్ రిటర్న్స్ అనేవి జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 9 ఎలా ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము జిఎస్టీఆర్ 2A 2B అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలి, పేమెంట్ ప్రొసీజర్ ఎలా చేసుకోవాలి, జిఎస్టీఆర్ 4 రిటర్న్ ప్రాసెస్ ఏంటి, సో చలన్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాలీ ప్రైమ్లో ఇన్వాయిసింగ్ ఎలా చేయాలి, జిఎస్టీ ఇన్వాయిసింగ్, సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటి, ఎగ్జిమ్టెడ్ సప్లై అంటే ఏంటి, సో జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి, నాన్ జిఎస్టీ సప్లై, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, నెక్స్ట్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్స్ ఎలా రికార్డ్ చేసుకోవాలి, సో జిఎస్టీ పోర్టల్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, సో జిఎస్టీ పోర్టల్లో హెచ్ఎస్ఎన్ నెంబర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, సో నెక్స్ట్ జిఎస్టీఎన్ పోర్టల్లో జిఎస్టీఎన్ నెంబర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, సో చలన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి, క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటి, లయబిలిటీ లెడ్జర్ అంటే ఏంటి, మనము టాలీ ప్రైమ్లో జేఎస్ఎన్ఓ ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా డిస్ప్లే చేసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్ని టాలీ నుంచి ఎలా ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, జేఎస్ఎన్ఓ ఫైల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టాలీ ప్రైమ్ నుంచి జేఎస్ఎన్ఓ ఫైల్ తీసుకొని జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవాలి. సో జిఎస్టీ నెంబర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో జిఎస్టీ నెంబర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జిఎస్టీ నెంబర్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేసుకోవాలి, సో వాటి గురించి కూడా ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి జిఎస్టీ ఆడిట్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఆడిట్ చేయించుకోవాలి, ఆడిట్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది,
క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి, రీఫండ్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో జిఎస్టీలో నెక్స్ట్ టాలీ ఫ్రైమ్లో ఏ సిలబస్ కవర్ అవుతుందో చూద్దాము. సో టాలీ ఫ్రైమ్లో విత్ ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది మొత్తము. సో మీరు వర్క్ చేసేటప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు ఏ చాప్టర్స్ యూస్ చేసుకోవాలి, వోచెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి టైం లేదు మేడం అని కూడా అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసము టాలీ ఫ్రైమ్, టాలీ RP9, జిఎస్టీ, సో గూగుల్ డ్రైవ్ లింక్స్ ప్లస్ పెన్ డ్రైవ్ లింక్స్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా టైం లేదు నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ అనుకునే వాళ్ళు, టాలీ ఫ్రైమ్, జిఎస్టీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు పెన్ డ్రైవ్ లింక్స్, గూగుల్ డ్రైవ్ ఆఫ్లైన్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ మీరు పర్చేస్ చేసుకొని కూడా మీరు నేర్చుకోవచ్చు అండి టాలీ ఫ్రైమ్ అవి. సో నెక్స్ట్ మనకి టాలీ ఫ్రైమ్లో ఏ చాప్టర్స్ అవైలబుల్ ఉంటాయో మనకి తెలుసు. టాలీ ఫ్రైమ్ ఇంట్రడక్షను, కంపెనీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ కంపెనీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, గ్రూప్స్ ఎక్స్ప్లెనేషను, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లెడ్జర్స్ ఎలా డిలీట్ చేసుకోవాలి, వోచర్స్ ఎక్స్ప్లెనేషన్, వోచర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోచర్స్, ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, సో నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లెడ్జర్ బుక్స్ ఎలా చూడాలి, వీటన్నిటి గురించి ఉంటుంది. నెక్స్ట్ F11 ఫ్యూచర్స్, F12 కాన్ఫిగరేషన్, కాస్ట్ సెంటర్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బడ్జెట్ అండ్ కంట్రోల్, సో బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇన్వెంటరీకి వచ్చేటప్పటికి స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటి, యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్, జీరో వాల్యూడ్ ఎంట్రీస్, డిస్కౌంట్ కాలం, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, పేరోల్, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, రిపోర్ట్స్ అనేవి ఎలా ప్రింటింగ్ తీసుకోవాలి. మనము టాలీ ఫ్రైమ్ నుంచి రిపోర్ట్స్ని, సేల్స్ రిపోర్టు, జిఎస్టీ రిపోర్ట్స్ అన్నీ టాలీ నుంచి ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, JSNO ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రిపోర్ట్స్ని ఎలా ప్రింట్ తీసుకోవాలి, సో వోచర్స్కి ఆటోమేటిక్ నెంబర్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, వోచర్ నెంబరింగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, బ్యాకప్ ఎలా తీసుకోవాలి, రీస్టోర్, ముఖ్యంగా జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది టాలీ ఫ్రైమ్లో ఎలా ప్రిపేర్ చేయాలి, జిఎస్టీ ఎర్రర్ రెక్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ రిపోర్ట్స్ అనేవి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. TDS ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మల్టిపుల్ గోడౌన్స్, హౌ టు జనరేట్ GSTR1 ఫైల్స్, హౌ టు క్రియేట్ JSNO ఫైల్స్, ప్రతి ఒక్కటి పేరోల్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాలీ ఫ్రైమ్ ప్లస్ GST ఫుల్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మీరు ఫీజు కూడా 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే జిఎస్టీ ఒక్కటే కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జిఎస్టీలో జాయిన్ అవ్వచ్చు. టాలీ ఫ్రైమ్ ఒకే కోర్సు చాలు అనుకున్న వాళ్ళు టాలీ ఫ్రైమ్లో కూడా జాయిన్ అవ్వచ్చండి. సో నేను ఇచ్చిన బ్యాచ్ టైమింగ్స్ కాకుండా వేరే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో కూడా మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.